హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ ఎంతగానో నచ్చే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ స్ట్రీట్ స్టైల్ కట్ మిర్చి బజ్జీ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా జార్లో నానబెట్టిన చింతపండు వేసుకొని 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో థిక్నెస్ కోసం 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మిర్చిలో ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో 4 గరిటెల శనగపిండి వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గరిటె వేడి నూనె వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పైన ఇలా ప్రెస్ చేస్తూ పిండిని మిర్చికి ఇలా పట్టించి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. మిర్చీలని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మిర్చీలని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిర్చీలు ఫ్రై అయ్యాయండి, తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో కొద్దిగా పల్లీలు వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. వీటిపై కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వేయించుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అంతే అండి, స్ట్రీట్ స్టైల్ కట్ మిర్చి బజ్జీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.